ఓం నమో నారాయణాయ. భగవంతుడు సర్వవ్యాపకుడు అని మనకు తెలియజేయడానికి ఒక చిన్న కథ చెబుతూ ముందుకెళ్దాం. ఒక చిన్న ఊర్లో ఒక కాలేజీ విద్యార్థి ఉండేవాడు. చదువులో బాగానే ఉండేవాడు, కానీ మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే చాలా భయం. అయితే యాన్యువల్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, పాస్ అవుతానా లేక ఫెయిల్ అవుతానా అని రాత్రింబవళ్ళు ఆలోచిస్తూ ఉండేవాడు. పరీక్షకు ముందు రోజు భగవంతుడు తప్ప నాకిది ఇంకా లేదనుకొని సాయంత్రం దేవాలయానికి వెళ్ళాడు. దేవుని ముందు నిలబడి చేతులు జోడించి, స్వామి, నాకు మ్యాథ్స్ రాదు, రేపు పరీక్షలో పాస్ అయ్యేలాగా చేయండి, నేను పాస్ అయితే మీకు పెద్ద నైవేద్యం పెడతాను, పులిహోర, స్వీట్ పొంగలి అన్నీ చేస్తాను, ఇది నా ప్రామిస్ అని మొక్కుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు పరీక్ష ప్రారంభమైంది. క్వశ్చన్ పేపర్ చేతికొచ్చింది. అది చూసిన వెంటనే ఆయన కళ్ళల్లో ఆనందం చాలా గొప్పగా కనిపించింది. అరే, ఇవన్నీ నాకు తెలిసిన క్వశ్చన్స్. మనసులో దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఒక గంటలో ఆన్సర్ పేపర్ అంతా కూడా రాసేశాడు. ఇంకా 2 గంటలు టైం ఉంది, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ కూర్చున్నాడు. రేపు దేవుడికి పెట్టబోయే నైవేద్యం గుర్తొచ్చింది. ఒక తెల్ల కాగితం తీసుకుని లిస్టు రాయడం ప్రారంభించాడు. పులిహోర కోసం బియ్యం, చింతపండు, నూనె, మిరపకాయలు, అట్లాగే పొంగలి కోసం చక్కెర, నెయ్యి, జీడిపప్పు, ద్రాక్ష అన్నీ రాశాడు. కొద్దిసేపటికి ఒక ఆలోచన వచ్చింది. దేవుడికి జీడిపప్పు ఎందుకు, చాలా కాస్ట్ అని దాన్ని కొట్టేశాడు. ద్రాక్ష కూడా అవసరం లేదు, అది కొట్టేశాడు. చక్కెర ఎక్కువైనట్టుంది అనుకున్నాడు, చక్కెర కూడా తీసేశాడు, సగం చేశాడు. మళ్ళీ ఆలోచించాడు. పులిహార కోసం పులుపు, కారం ఇవన్నీ వాడాలి, దేవుడు తినడు అని వాటిని కూడా తీసేశాడు. కొద్దిసేపటికి మరొక ఆలోచన వచ్చింది. భగవంతుడిని పత్రం పుష్పం ఫలంతోయం అని కదా భగవద్గీతలో చెప్పారు. అయితే ఇంత ఖర్చు ఎందుకు, మొత్తం లిస్టు కొట్టేసి పూలు పళ్ళు ఇది ఇద్దాము అనుకున్నాడు. కాసేపటికి మళ్ళీ ఆలోచన వచ్చింది. అవి కూడా కొనుక్కు రావాలి కదా, తోయమన్నారుగా, నీళ్లు మాత్రమే ఇద్దాం అనుకున్నాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళి నీళ్లు కూడా ఎందుకు ఇవ్వాలి, మనసులో సమర్పిస్తే చాలు కదా అనుకొని ఒకటి 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 కట్ చేస్తూ చివరికి ఆ మనసులో సమర్పించేది కూడా వదిలేసేసాడు. ఈ ఆలోచనలో ఉండగా ఎగ్జామినర్ గట్టిగా అన్నాడు, ఆన్సర్ పేపర్స్ క్విక్ అన్నాడు. తొందరలో ఓ పొరపాటు చేశాడు. దేవుడికి నైవేద్యం లిస్టు ఉన్న కాగితాన్ని మడిచేసి ఎగ్జామినర్కి ఇచ్చేశాడు. తాను 3 గంటలు కష్టపడి రాసినటువంటి అసలు ఆన్సర్ పేపర్ను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి రాగానే తండ్రి అడిగాడు, ఎలా రాశావురా ఎగ్జామ్ అని. చాలా బాగా రాశాను నాన్న, చాలా ఆనందంగా ఉంది అన్నాడు. క్వశ్చన్ పేపర్ చూపించు నాన్న అని అడిగేసరికి తీసుకొచ్చిన కాగితాలు తండ్రికి చూపించాడు. తండ్రి ఆశ్చర్యపోయాడు, అతను కూడా ఆశ్చర్యపోయాడు. అవి క్వశ్చన్ పేపర్స్ కాదు, ఆన్సర్ పేపర్స్. అప్పుడు రవి గుండె ఒక్కసారిగా ఆగినట్లయింది. తాను చేసిన తప్పు అర్థమైంది. లిస్ట్ అంతా అక్కడ ఇచ్చాడు, మిగతా అంతా తీసుకొచ్చేసేసాడు. దేవుణ్ణి మోసం చేయాలని చూశాడు, బట్ ఫైనల్లీ అతనే మోసపోయాడు, బాధపడ్డాడు. ఆ రోజు అతనికి ఒక గొప్ప పాఠం తెలిసింది. గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ టెంపుల్, గాడ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్. మన మాటలు వినేవాడు మాత్రమే కాదు, మన ఆలోచనలు కూడా చూసేవాడు. మనం ఎవరికైనా అబద్ధం చెప్పవచ్చు, పేరెంట్స్ని మోసం చేయవచ్చు, ఫ్రెండ్స్ని మోసం చేయవచ్చు, టీచర్ని కూడా మోసం చేయవచ్చు, కానీ భగవంతుణ్ణి ఎవ్వరూ మోసం చేయలేరు. ఎందుకంటే ఆయన బయట కూర్చోలేదు, మన హృదయంలోనే ఉన్నాడు. ఇప్పుడు మన జీవితంలో కూడా ఇదే జరుగుతోంది. పరీక్షలో కాపీ కొడితే ఎవరు చూడలేదు అనుకుంటాం, షాప్లో ఎక్కువ బ్యాలెన్స్ వచ్చింది కూడా, అప్పుడు మనం అదృష్టం అనుకుంటాం. ఆఫీస్లో పని చేయకుండా శాలరీ తీసుకుంటే కూడా ఎవరికి తెలుస్తుంది అనుకుంటాం. మొబైల్లో తప్పు విషయాలు చూస్తూ నేను ఒక్కడనే చూస్తున్నానని భావిస్తూ ఉంటాం. కానీ మనతో పాటు ఒకరు ఎప్పుడూ ఉంటారు. అది సీసీటీవీ కెమెరా కాదు, పోలీసు కాదు, అది మన అంతరాత్మ. అందులోనే భగవంతుడు ఉన్నాడు. కృష్ణుడు భగవద్గీతలో ఇదే మాట చెప్తారు, ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే తిష్టతి. అంటే ప్రతి జీవి హృదయంలో భగవంతుడు నివసిస్తున్నాడు. అందుకే మంచి ఆలోచనలు చేస్తే మనసుకు శాంతిస్తుంది, చెడు ఆలోచనలు చేస్తే మనసే మనల్ని ప్రశ్నిస్తుంది. ఒక చిన్న అబద్ధం, ఒక చిన్న మోసం, ఒక చిన్న స్వార్థం మన క్యారెక్టర్ని నెమ్మదిగా బలహీనపరుస్తాయి. అలాగే ఒక చిన్న నిజాయితీ, ఒక మంచి మాట, ఒక మంచి పని మన జీవితాన్ని గొప్పదిగా మారుస్తాయి. దీంట్లో నీతి ఏంటయ్యా అంటే, దేవుడు ఆలయంలో మాత్రమే ఉండడు, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. అంతకంటే ముఖ్యంగా గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీ హార్ట్. అందువల్ల మనం చేసే ప్రతి పని, మన మాట, మన ఆలోచన, మన సంకల్పం అన్నీ పవిత్రంగా ఉండాలి. నిజాయితీతో జీవించేవాడిని భగవంతుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. హానెస్టీ ఈజ్ ద బెస్ట్ వర్షిప్, క్లీన్ హార్ట్ ఈజ్ ద గ్రేటెస్ట్ టెంపుల్. శుభం భవతు. ఓం నమో నారాయణాయ.